సో మనతో పాటుగా సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. మేడం నమస్తే. కేసీఆర్ మొదటి సభ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జరిగింది కేఆర్ఎంబీ మీద అన్నారు. కానీ పూర్తి స్థాయిలో చైతన్యం నింపే విధంగా అనిపించింది. మీకేమనిపిస్తుంది ఈ సభను చూస్తే? ఇప్పుడు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ గారు స్పష్టంగా ప్రజలను చైతన్యపరిచే విధంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ 4-5 జిల్లాలకు సంబంధించి కృష్ణా వాటర్ ఏదైతే ఉందో అది రాకుండా వీళ్ళు అక్కడ బోర్డుకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తుందో అది అమానుష్యం అని చెప్పేసి అది కనుక అప్పచెప్పినట్టయితే ప్రజలకు తాగునీరు అనేటువంటి పరిస్థితి ఉండదని చెప్పేసి ఈరోజు ప్రజల్ని చైతన్యం. ఈరోజు మనం చూస్తాం మన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవచ్చు, కానీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని గట్టిగా బలపరుస్తా ఉన్నారని ఈ సభని నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తాను. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మరి కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే అప్పచెప్పేటువంటి కార్యక్రమం ఉందో దాన్ని మరి మానుకోవాలంటే నిన్న మేము కూడా తీర్మానాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను గమనించి వాటిని ముఖ్యమంత్రిని ఎవరు కలిసినా కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారుతారనేటువంటి కొన్ని మాటలు వినబడతా ఉన్నాయి. వారికి ఎలాంటి సమాధానం చెప్తారు? వాళ్ళకి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాల పైన మరి చేసేటువంటి లేదు కాబట్టి ప్రజల దృష్టి మార్చాలి అని చెప్పేసి అన్ని మార్పు అని చెప్పేసి ఈ విధంగా మమ్మల్ని మార్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అధికారం కోల్పోయినా కూడా ఈరోజు ఏంటంటే కేసీఆర్ గారి నాయకత్వం పైన ఈ తెలంగాణ ప్రజలకు అదేవిధంగా శాసనసభ్యులుగా మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది. రేపొద్దున జరిగేది కూడా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ జెండానే. ఎంపీ ఎలక్షన్స్ త్వరలో ఉండబోతున్నాయి. మెదక్ పార్లమెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ గారి అడ్డా మన మెదక్ జిల్లా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ జెండానే ఎగురుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. ఇది సునీత లక్ష్మారెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉందని, ఎలాంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనేటువంటి ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.